వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు పార్వతీపురంలోని బోరిల విజయచంద్ర ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే పలువురు ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారు. ఆయన్ని కలిసి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి అయితే వచ్చారు. అయితే ఇక్కడ ఉన్న వారితో మనం మాట్లాడదాము. ఏంటి వాళ్ళ సమస్య, దేనికోసం వచ్చారనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం రండి. నా పేరు నీలాప్ చంటి, మాది డోక్సిల్ పంచాయతీ, పార్వతీపురం మండలం, రూరల్. అయితే మా గ్రామంలో ఇదిగోండి రోడ్డు ఇలా ఉండేది. ఇది గత 20 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా సీసీ రోడ్డు కానీ ఏమి ఉండేది కాదు. సార్ మొన్న జనవరి 10వ తారీఖున పట్టాదారు పాస్బుక్లు పంచడానికి వచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితి చూశారు. మేము కూడా గ్రామస్తులందరూ కూడా ఏకతాటికి సార్ని అడగడం జరిగింది. వచ్చిన వెంటనే దాదాపు 30 లక్షల రూపాయలతో ఆ వర్క్ శాంక్షన్ చేసి డ్రైనేజీ కానీ సీసీ రోడ్డు కానీ దాదాపు 250 మీటర్లు క్లియర్ చేశారు సార్. మా గ్రామ ప్రజలందరం కూడా సార్కి కృతజ్ఞత చెప్పడానికి ప్రత్యేకించి ఉన్నాము. ఇదిగోండి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది మీకు చెప్పడానికి సార్కి చూపించి చాలా ఆనందం పడుతుంది. ఎందుకండి అంతకుముందు వరకు అది సార్కి చెప్పడానికి వచ్చాం ప్రత్యేకించాను. శ్రీ బోన్ల విజయచంద్ర గారి దయ వల్ల గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలంలో 9, 10 గిరిజన పంచాయతీలు ఉన్నాయి. అయితే ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లను అంటే డోలీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ డోలీ వర్కులు ఆయన చేయించడం జరుగుతుంది. అదేవిధంగా డోలీ వర్కులతో బీటీ రోడ్లు కూడా ఆయన చేయించడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు త్రాగునీటి సమస్య ఏదైతే ఉందో, ముఖ్యంగా వేసవి కాలంలో గిరిజన ప్రాంతాలలో త్రాగునీరు ఉండవు. అలాంటి త్రాగునీరు కోసం ప్రత్యేకించి ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ ఐటీడీఏ ఫండింగ్ నుంచి కానీ అన్ని విధాలుగా ఆయన సహకరిస్తూ ప్రతి గిరిజన గ్రామానికి త్రాగునీటు అలాగే రోడ్లు, ముఖ్యంగా ఏంటంటే చాలా ఆశ్చర్యం ఏంటంటే చూడండి, ఈ రోడ్డు చూడండి, ఎప్పుడు కూడా ఎవరు కూడా చూసి ఉండరు. ఇట్లాంటి రోడ్లు దాదాపు 300 మీటర్ల రోడ్డు, అలాగే దగ్గర ఒకేసారి 1,32,00,000 రూపాయలతో 4 గ్రామాలకు, అది ఒక గ్రామానికి వచ్చేసి 300-400 మీటర్లు బీటీ రోడ్లని వేయించడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. నిజానికి ఇట్లాంటి ఎమ్మెల్యే గారు మా పార్వతీపురం మా గిరిజనులకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నమస్కారం అండి. పార్వతీపురం నియోజకవర్గం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా వెనుకబడిన జిల్లా. ఈరోజు వరకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏ ఒక్క శాసనసభ్యులు కూడా ఒక విజన్, ఒక దార్శనికతతో వెళ్ళలేదని మేము చెప్తాము. ఈరోజు బోనెల విజయచంద్ర అనే ఒక యువకులని, విద్యావంతుల్ని, ఇక్కడ నరిసిపురం గ్రామ కాపస్తుల్ని మా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్టీని ప్రక్షాళన చేయమని, అలాగే పార్వతీపురం నియోజకవర్గం అనేది చాలా వెనుకబడి ఉన్నది, మీ యొక్క ఆలోచన విధానంతో, మీ యొక్క విజనరీతో దీన్ని డెవలప్ చేయమని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యులు విజయచంద్ర గారికి అయితేనేమి మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్తామండి. ఈ 20 నెలల్లో మా విజయచంద్ర గారి ప్రమాణం స్వీకారం జరిగిన ఈ 20 నెలల్లో నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగింది. గతంలో అంటే 60-70 సంవత్సరాల కిందట మా పూర్వీకులు కూడా మాకు ఈ రోడ్డు వస్తుందో రాదో తెలియదు, ఈ కల్వర్ట్ వస్తుందో రాదో తెలియదు, ఈ డ్రైన్ వస్తుందో తెలియదు, అన్నీ కూడా అటువంటివన్నీ కూడా ఈరోజు అవన్నీ చేసి చూపించారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే విజయచంద్ర గారు. ఉదాహరణకి పుట్టూరు అనే ఒక గ్రామం ఉందండి. పుట్టూరు గ్రామంలో ఆ గడ్డ దగ్గర ఒక కల్వర్ట్ కావాలి. కొన్ని సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా అది అవసరం. కానీ ఇంతవరకు ఏ ఒక్క శాసనసభ్యులు ఆ విషయంలో చేయలేకపోయారు. కానీ వితిన్ 10 డేస్లో దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అది ఈరోజు స్లాబ్ వేయడం కూడా జరిగింది. అలాగే బీటీ రోడ్లు ఉన్నాయి. బీటీ రోడ్, తార్ రోడ్లు అనేవి చాలా గ్రామాలకి లింక్ రోడ్లు చాలా వరకు ఎవరు కూడా రావనుకున్నారు. అటువంటివి అంటే మామూలుగా వస్తాయి అనుకుని ఎలాగ వస్తాయి, కానీ రావని అనుకుని రోడ్లు కూడా తెప్పించడం జరిగింది. అవి ఈరోజు ఇంప్లిమెంటేషన్ ఆచరణలో కూడా వచ్చేసాయి. అలాగే ముఖ్యమైన విషయం అండి ఇంకోటి, మాకు అంటే వర్షాధారమే మాకు పార్వతీపురం మండలానికి ఒక 2-3 గెడ్డలు ఉన్నాయి. గెడ్డల కింద చెరువులు ఉన్నాయి, గెడ్డల పైన చెరువులు ఉన్నాయి. ఈ గెడ్డల నుంచి నీరు ఆ చెరువుల మీద లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి. కానీ ఇంతవరకు ఎవరు కూడా ఏ ఒక్క అధికారులు అయితేనేమి ఏ ఒక్క నాయకులు కూడా పట్టించుకోలేదు. కానీ విజయచంద్ర గారు వచ్చిన తర్వాత మన విజయనగరం నుంచి ఈ గారిని తెప్పించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి పెట్టారండి, ఎత్తిపోతల పథకం. అది ఆయన వచ్చినప్పుడు ఈ గారు మాకు ఒక విషయం చెప్పారు. ఈ రోజు వరకు ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఉపయోగించుకోలేదండి, అక్కడ అచ్చెన్నాయుడు గారు ఉపయోగించుకున్నారు. మళ్ళీ ఈరోజు పట్టుబట్టి మీ యొక్క విజయచంద్ర గారు తెప్పించారని ఆ విషయంలో పులుగుం పంచాయతీలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంప్లిమెంటేషన్ కోవడం అయితేనేమి, అలాగే సీతారాం మండలంలో
100 ఎకరాల చెరువు ఉందండి. దాని కింద తోటపిల్లి కాలువ వెళ్తుంది. ఆ కాలువ నీరు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ చెరువుకు తెప్పించగలిగితే సుమారు 600 ఎకరాలు సస్యశ్యామలం అవుతుంది. ఈ రెండింటికి కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే, అలాగే మున్సిపాలిటీకి వచ్చేటప్పుడు డంపింగ్ యార్డ్, ఎంతోమంది శాసనసభ్యులు డంపింగ్ యార్డ్ని మేము బాగు చేస్తాం అన్నారు. అందరూ కూడా మాట తప్పారు కానీ ఎవరు చేయలే. కానీ విజయ్ చంద్ర గారు వచ్చిన వెంటనే ఈవెన్ రీసైక్లింగ్ సంబంధించి వాటి మిషనరీ తెప్పించగలిగారు. అంటే ఇలాంటివి ఎన్నో అనమాట. ఒక గ్రామాల్లో అయితేనేమి, మున్సిపాలిటీలో అయితేనేమి, అలాగే తాగునీరు విషయంలో, జంజావతి విషయంలో కూడా అందరూ కూడా మాట తప్పారు. కానీ పట్టుపట్టి మరి జంజావతి అసెంబ్లీలో ప్రస్తావించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన మాట తీసుకొని జంజావతి కూడా ఆ ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సమయం కూడా మీరు ఇవ్వట్లేదు కాబట్టి ఇట్లనే ఆపేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులకు కూడా నమస్కారం. అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులోనే రైతన్న మీకోసంలో ప్రతి రైతు ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. రైతు కష్టాలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం రాకముందు ఏమైతే హామీ ఇచ్చామో మేనిఫెస్టోలో ప్రతి రైతు అకౌంట్కి 20,000 జమ చేస్తామని చెప్పాం. 3 విడతల్లో ఈ సంవత్సరానికి జమ చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఏవైతే 20,000 ఉన్నాయో 7,000, 7,000, 6,000 ఇవ్వడం జరిగింది. అది కాకుండా రైతులకు కొత్తగా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. మా జిల్లాలో ముఖ్యంగా రైస్ అనేది ప్రధానమైన పంట. కానీ రైస్ కాకుండా రైస్తో పాటు వరితో పాటు ఏవైతే డబ్బులు ఎక్కువగా వచ్చే క్రాప్స్ ఉన్నాయో దానిపైన కూడా ఒక అవగాహన ఇస్తున్నాం. అలాగే ప్రకృతి వ్యవసాయం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. యూరియా వినియోగాన్ని తగ్గించని చెప్పడం జరుగుతుంది. చేస్తూ రైతుకు కావాల్సిన ముఖ్యమైన వన్ రేట్ అండి నీటి భద్రత కూడా కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ జంజావతిని కానీ, నాగావళిని కానీ, ఈ స్వర్ణముఖి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటిని కూడా అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క రైతుకి సాగునీరు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతోనే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. అందులోనే జంజావతిని కంప్లీట్ చేసుకోబోతున్నాం. దానికి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే తోటపల్లికి కూడా 250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరమ్మతుల కోసం. ఇక ఆయకట్లు కూడా ఈరోజే చిన్న చిన్న చెరువులకు కూడా మైనర్ ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తూ వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే రైతుకి సంబంధించిన ప్రతి ఇష్యూని కూడా ఒక అత్యధిక ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది. రేపు రాబోతున్న 2047 వికసిత ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయత ఆధారిత ఏవైతే రంగాలు ఉన్నాయో అందులోనే మనకి ఎక్కువగా జీడిపి వచ్చే విధంగా, ఎక్కువగా ఎకానమీ వచ్చే విధంగా ఆలోచన తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందులోని ఈ రైతన్న మీ సేవ కార్యక్రమంలో మేము అందరం ముందెళ్తున్నాం. ఇది ఒక వార్షికోత్సవాలుగా ఇచ్చున్నారు. నిన్న కూడా చేసాం, ఈరోజు కూడా చేసాం, రేపు కూడా చేస్తున్నాం. మళ్ళీ 23, 24 కూడా చేయబోతున్నాం. ప్రతి రైతుకి అందించేసిన పథకాలు మేము గుర్తు చేస్తూ మళ్ళీ ఇంకేం కావాలనే విషయాన్ని మేము వాళ్ళకి పర్సనల్గా తెలుసుకోవడం జరుగుతుందండి. అందుకనే ఎప్పుడు కూడా వ్యవసాయం నిలవాలి, రైతే గెలవాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ధన్యవాదాలు. కదా వీళ్ళందరూ కూడా అంటే ముందు ఎన్నడూ లేని విధంగా కేవలం మాటలకే పరిమితమైన నాయకులు కాదు, విజన్ ఉన్న నాయకుడు మా బోనెల విజయ్ చంద్ర అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా మాటలతో కాదు, మేము చేసి చూపిస్తున్నాము అనడానికి నిదర్శనం బోనెల విజయ్ చంద్ర. అంటే ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మేము ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నాము అని చెప్పడం. చాలామంది నాయకులు ఈ రోజుల్లో కేవలం మాటలు చెప్పేసి హామీలు ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇస్తారు, కానీ ఏ నాయకులు కూడా చేసిన పాపాన పోలేదు గతంలో కూడా. ఇప్పుడైతే ఏదైతే చెప్పారో చెప్పకుండా కూడా కొన్ని చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి పదంలో పార్వతీపురాన్ని దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా పార్వతీపురం ఒకప్పుడు ఏమీ కూడా ఎటువంటి సౌకర్యం కూడా లేకుండా ఉన్న ఊరు ఈ రోజున అభివృద్ధి పదంలో వెళ్తుంది అనడానికి కారణం కేవలం విజన్ ఉన్న మా నాయకుడు బోనెల విజయ్ చంద్ర అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మనం కూడా అంటే ఇంకా టైం ఉంది, ఇంకా చేయవలసింది చాలా ఉంది ఈ మన్యం జిల్లాకి అని అయితే మనం చెప్పొచ్చు. అలాగే గిరిజన ప్రజలు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్కటి తీరుస్తున్నారు అని కూడా మనం ఆశిద్దాము. ఇంకా చేయాలి పార్వతీపురం మన్యం జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని అయితే ఆశిద్దాం. సీమ సుమన్ టీవీ, విజయనగరం.